ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, చాలా బిగ్ అనౌన్స్మెంట్ అనమాట. నా లైఫ్లో చాలా చాలా పెద్ద విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే నాకు వచ్చేసి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనమాట. ఆల్రెడీ నేను టెస్ట్ చేసుకున్నప్పుడు వీఆర్ సో హ్యాపీ. ఇంకా ఆ రోజు హాస్పిటల్కి కూడా వెళ్ళామన్నమాట. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 4 అయిందండి. ఆ రోజే నాకు స్కానింగ్ కూడా, ఫస్ట్ స్కానింగ్ అనేది కూడా ఆ రోజే చేశారనమాట. ఫస్ట్ డాక్టర్ని మీట్ అయ్యాము. మీట్ అయిన తర్వాత చెప్పాము, ఇలాగ చెప్పిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం స్కానింగ్ అయితే తీపిచ్చారు. స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొని ఉన్నాం అనమాట. చూసారు కదా, ఇదంతా రెయిన్బో హాస్పిటల్. ఆఫ్టర్నూన్ 3 o'clock అయిందనమాట. ఇంకా డాక్టర్ని మళ్ళీ మీట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. చూసారు కదండి, మార్నింగ్ టెస్ట్ చేసుకున్న క్లిప్స్ చూసారు కదా, హాస్పిటల్కి వెళ్ళింది కూడా. ఆ తర్వాత నేనైతే పాజిటివ్ రాగానే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అలాగే నా ఫస్ట్ స్కానింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా వచ్చాయని క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత వెంటనే మనము నార్మల్గా చేసుకుంటాము. బట్ ఏంటంటే పీరియడ్కి నెక్స్ట్ పీరియడ్కి 4 weeks అయితే గ్యాప్ వస్తుంది కదా, మనం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సమ్ టైమ్స్ అటు ఇటు అవుతుంటాయి అనమాట నాకు. కానీ ఫస్ట్ టైం ఎందుకో డౌట్ వచ్చింది, బైక్ మీద వెళ్తున్న పెయిన్ వస్తుంది అట్లాగా డౌట్ వచ్చింది అనమాట. ఒకసారి టెస్ట్ అయితే చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. మేమైతే చాలా హ్యాపీ. నేను రెయిన్బో హాస్పిటల్ అయితే చూయించుకున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు కదా, అప్పుడు వచ్చేసి మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇట్లాగ వచ్చిందనమాట. చిన్న శాక్ చూసారు కదా, చిన్న శాక్ ఇట్లాగ ఒక పేపర్ అయితే ఇచ్చారనమాట స్కానింగ్ చేసేసి. అండ్ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా అయితే 4 weeks దాటేస్తుంది కదా, 4-5 weeks కల్లా హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందంట. మాకైతే స్టార్ట్ అయిందని చెప్పారు. మేమైతే చాలా చాలా షాక్ అయ్యామన్నమాట. హార్ట్ బీట్ స్టార్ట్ అయిందంటే మా హస్బెండ్ మొహం, నేను మా హస్బెండ్ మొహం చూసుకున్నాం మేము. ఎందుకంటే మేము కన్ఫర్మ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా కన్ఫర్మ్ అయిపోయేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాము. హార్ట్ బీట్ అనేటప్పటికి నేనైతే ఫుల్ షాక్. ఏంటి అప్పుడే హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందా, మునుపట్ల బేబీ వచ్చేసిందా అప్పుడే అని చెప్పి ఫుల్ షాక్ అయ్యాను అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టెస్ట్ అనమాట. హార్ట్ బీట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మాకైతే ప్రింట్అవుట్స్ ఇచ్చారు. ఇంకా డాక్టర్ని అయితే మీట్ అయ్యాము. ఎవ్రీథింగ్ గుడ్ అని చెప్పారు. ఎందుకంటే మనం ఫస్ట్ మంత్ అంతా వెళ్ళలేదు, ప్లస్ మనం ఫోలిక్ యాసిడ్ అవేం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ 15 days కల్లా మళ్ళీ స్కానింగ్ అయితే రాసింది. అండ్ వైబిలిటీ స్కాన్ అనమాట అంటారనమాట. జస్ట్ వాళ్ళు చెకప్ అనమాట, ఎలా ఉంది ఏంటి అనేసి. ఆ తర్వాత మళ్ళీ స్కానింగ్ కూడా చేశారు. దాని డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను మీకు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. పేరెంట్స్ కూడా లేట్గానే చెప్పాము. చూడండి, ఇది వైబిలిటీ స్కాన్లో తర్వాత హార్ట్ బీట్ అనమాట. ఇది హార్ట్ బీట్. ఇంక ఇవన్నీ వచ్చేసి చిన్న శాక్స్ అనమాట. సో అలాగైతే జరిగేసింది. అండ్ ఇంకోటి సర్ప్రైజ్ విషయం ఏంటంటే, జనరల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పేరెంట్స్కి చెప్తాం కదా, మనం ఏంటంటే హాస్పిటల్ వెళ్ళొచ్చాక చెప్దాము అన్నట్టున్నాను. అండ్ ఇంకొక షాకింగ్ విషయం, నేను ప్రెగ్నెన్సీ లేడీస్కి జనరల్గా పొట్ట పైన చెక్ చేస్తారు అనుకున్న, ఇంటర్నల్గా చెక్ చేస్తారని నాకు ఐడియా లేదండి. త్రూ వెజైనల్ మనకి స్కానింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ నేను అది కూడా చాలా షాక్ అయ్యాను. ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం కదా మనకి. సో అది కూడా షాక్ అయ్యాను. అండ్ సో ఇలాగైతే జరిగింది నా ఫస్ట్ సెకండ్ స్కాన్స్ అనమాట. ఫస్ట్ వచ్చి జనరల్గా మనకి ఉందా లేదా కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ చేశారు. తర్వాత వైబిలిటీ స్కాన్ అని చెప్పేసి ఎట్లా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ చెప్పారనమాట. హార్ట్ బీట్ అది కూడా బాగుంది అని చెప్పారు. సో ఫోలిక్ యాసిడ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ప్రజెంట్ అయితే ఫోలిక్ యాసిడ్లో ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎన్టీ స్కాన్ ఉందని చెప్పారు. ఆ ఎన్టీ స్కాన్ ఎట్లా చేశారు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నాలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటున్నారో, ఎవరైనా చూస్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా ఫాలో అవుతున్నారు, ఏం ఫాలో అవుతున్నారు అనేసి. సో నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. నేను ఎలా ఫాలో అవుతున్నా, ఏం ఫాలో అవుతున్నాను అనేది కూడా నేను ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది పాజిటివ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. సో నా డ్యూ డేట్ కూడా ఎన్టీ స్కాన్లో ఎప్పుడు వస్తుంది ఏంటనేది డీటెయిల్స్ చెప్తానన్నారు. అండ్ అలాగే నాకు డబుల్ మార్క్ టెస్ట్ కూడా ఉంది. అది కూడా నాకు ఎన్టీ స్కాన్ అప్పుడే టెస్ట్ కూడా తీసుకుంటా అని చెప్పారనమాట. సో ఆ 2 ఎట్ ఏ టైం ఉన్నాయి. సో నేను ఆ స్కాన్కి వెళ్ళి అది ఎలా జరిగిందనేది నేను తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. ఒకటి వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో నేను ఎలా ఫాలో అవుతున్నా ఏంటి, ఎలా స్కాన్స్ అయ్యాయి, ఎవ్రీథింగ్ అనేది నేను వీడియోలో మీకు ప్రతి కంటిన్యూస్గా వస్తాయన్నమాట. స్కిప్ చేయకుండా వీడియోస్ చూస్తానండి. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ చూసే పని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు చెప్పండి, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తాను. ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు.
సో నేనేం తింటున్నా ఏంటనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు నా బేబీకి తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తప్పకుండా బ్లెస్ చేయండి. అలాగే వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి. కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ అనేవి వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.